ఒక అద్భుతమైన అదృష్టం అయితే దక్కించుకున్నారు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు. అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి భోంచేసే అవకాశం. అది కూడా మహానాడులో. మహానాడు సభ నిర్వహణకు భూములు ఇచ్చి సహకరించిన రైతులు. ఇక్కడ నేను అమరావతికి రైతులు ఇచ్చిన వాళ్ళు అన్నట్టున్నాను, క్షమించాలి. ఈ మహానాడు ప్రాంగణానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 3 రోజులకు సంబంధించి వాళ్ళందరితో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు భోజనం చేశారంట. వాళ్ళందరికీ ప్రత్యేకంగా భోజనాలు పెట్టి వాళ్ళందరినీ అభినందించారట. బుధవారం రాత్రి వాళ్ళతో కలిసి భోజనం చేశారు. అంతేకాదు చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఆయనకు మద్దతుగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన 6 కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. వారిని పొంగనూరులో వైసీపీ నేతలు అడ్డుకొని దుస్తులు ఇప్పించి అవమానించారట. తాజాగా మహానాడుకు వారు మళ్ళీ సైకిల్ పైనే వచ్చారు. చంద్రబాబు వారిని పిలిపించుకొని మరీ మాట్లాడారు. దగ్గరుండి వారికి భోజనం ఏర్పాటు చేయించారు. వారిలో అర్హతలు ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించాలని సీఎం సూచించారు. వారి పిల్లలు ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో లేదా మరో మంచి పాఠశాలలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. నిజంగా కార్యకర్తకు, టీడీపీ కార్యకర్తగా ఎవరైతే ఇప్పుడు వీళ్లలో కొనసాగుతున్నారో ఇలాంటి వాళ్ళని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే బాబు గారు నేరుగా పిలిచి మాట్లాడడం, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఆయన, మామూలుగా కాదు. ఖచ్చితంగా ఆయన ఆదేశాలు ఇచ్చారంటే అధికారులు ఖచ్చితంగా ఇమీడియట్గా అమలు చేస్తారు. పైగా ఆర్థికంగా కూడా వాళ్ళకి స్కూలు పిల్లలకి చదువుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పడం. నిజంగా అదే అంటారు, జెండాలు పట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ రోజైనా సరే ఏ రోజుకో ఓ రోజుకి ఖచ్చితంగా ఆ కృతజ్ఞత అయితే పార్టీ చాటుకుంటుంది అనడానికి నిదర్శనం ఇదే. అంటే ఇది ఒక టీడీపీలోనే కాదు, ఏ పార్టీలోనైనా ఇలాగే ఉండాలి. ఉంటేనే ఆ పార్టీ కోసం కార్యకర్తలు అలా పనిచేయగలుగుతారు, పనిచేస్తారు కూడా.